గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు అప్డేట్స్ వచ్చేసి రాజమండ్రి ఒంగోలు అనమాట. సో ఫస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ఫుడ్ ప్లాజా అనేటువంటి ఈ రెస్టారెంట్ లో మనకి క్యాషియర్ మీకు జాబ్ అయితే ఇస్తున్నారండి. ఎవరైనా పార్ట్ టైం గా చేసుకోవాలి సమ్మర్ లో అనుకుంటే కనుక డెఫినెట్ గా జాయిన్ అవ్వండి, కాంటాక్ట్ అవ్వండి వాళ్ళని. ఓకేనా? ఎలిజిబిలిటీ 10th ఇంటర్ ఎనీ యూజీ డిగ్రీ అయితే సరిపోతుంది. మీకు ఎక్స్పీరియన్స్ 4 to 5 years ఉండాలి. మేల్ కేటగిరీస్ కి ఓన్లీ. మీకు శాలరీ పర్ మంత్ వచ్చి 15K నుంచి 20K వరకు ఉంటుంది. లొకేషన్ రైల్వే స్టేషన్ రాజమండ్రి అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట, నోట్ చేసుకుని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి కుమార్ ఎంటర్ప్రైజెస్ నుంచి కంప్యూటర్ ఆపరేటర్ కింద ఇంటర్ ఎనీ యూజీ పీజీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మేల్ కేటగిరీస్ కి ఈ యొక్క జాబ్ అప్డేట్ అండి. శాలరీ మీకు 14,000 ఉంటుంది. లొకేషన్ రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే శశికళ గ్రూప్స్ నుంచి మనకి కెప్టెన్ అండ్ అలాగే కిచెన్ సూపర్వైజర్ అనమాట. ఓకేనా? ఈ కెప్టెన్ కి అయితే 10th లేదా ఇంటర్ ఉండాలి. 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓన్లీ మెయిల్ కేటగిరీస్ కి. ఇది డైలీ వేజెస్ పర్ డే వచ్చి మీకు 700 ఉంటుంది. ఎవరైనా పార్ట్ టైం గా చేసుకోవాలనుకునేటువంటి అబ్బాయిలకి అయితే ఇది మంచి ఆపర్చునిటీ. ఓకేనా? లొకేషన్ అయితే అమలాపురం, కోనసీమ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇంకో విషయం, ఈ కిచెన్ సూపర్వైజర్ కి అయితే శాలరీ అయితే మనకి ఎటువంటి శాలరీ అయితే మెన్షన్ చేయలేదు. మీకు ఇంటర్వ్యూలోనే శాలరీ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మేము జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాము అంటే కనుక వెంటనే కాంటాక్ట్ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అయిపోండి. ఓకేనా? అండ్ అలాగే మనకి మ్యాక్సాన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ నుంచి కంప్యూటర్ ఆపరేటర్ కింద ఎనీ యూజీ పీజీ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ 1 year ఉండాలి. జెండర్ వచ్చేసి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీ. శాలరీ 15,000 నుంచి 20,000 ఉంటుంది. లొకేషన్ వచ్చేసి ఒంగోలు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ మనకి 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారు. ఇంకో విషయం అండి, ఇదే కంపెనీ నుంచి మనకి ల్యాబ్ టెక్నీషియన్ కింద కూడా మనకి హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఎలిజిబిలిటీ బీఎస్సీ మెడికల్ రేడియాలజిక్ టెక్నాలజీ కానీ, ఎనీ యూజీ పీజీ డిగ్రీ కానీ, ఎంఎల్టీ అంటే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కానీ, జనరల్ నర్సింగ్ ట్రైనింగ్ మెడికల్ సెంటర్ కానీ, ఈ యొక్క క్వాలిఫికేషన్ కి ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఎలిజిబుల్ అయితే ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ కి ఎక్స్పీరియన్స్ 1 year ఉండాలి. శాలరీ అయితే మీకు 15,000 ఉంటుంది. మీకు జెండర్ వచ్చి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవేనండి. ల్యాబ్ టెక్నీషియన్ కి సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ 2 కాంటాక్ట్ నెంబర్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి 5th కంపెనీ డబ్ల్యూసీ గ్రూప్ నుంచి ఫోటోషాప్ డిజైనర్ కింద ఎనీ యూజీ డిగ్రీ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫీమేల్ కేటగిరీస్ కి 15,000 అయితే శాలరీ ఇస్తారండి. మీకు లొకేషన్ ఒంగోలు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారు. మనం ఒంగోలు లొకేషన్ లో అమ్మాయిలు కానీ ఈ టైప్ ఆఫ్ ఫోటోషాప్ డిజైనర్ గా మీరు జాబ్ చేయాలనుకుంటే కనుక డెఫినెట్ గా 2 కాంటాక్ట్ నెంబర్స్ లో మీకు నచ్చిన కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అయిపోండి. ఓకేనా? డిలే చేయొద్దు అప్డేట్స్ అనేవి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి లాస్ట్ కంపెనీ సో నెక్స్ట్ కంపెనీ విజన్ ఎడ్యుకేషన్ నుంచి టెలికాలర్ కింద ఎనీ యూజీ బీటెక్ ఎనీ పీజీ డిగ్రీ చేసినటువంటి ఫీమేల్ కేటగిరీస్ కి జాబ్ అండి. మీకు ఎక్స్పీరియన్స్ 1 year ఉంటుంది అనమాట. శాలరీ మీకు 15,000 ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని శాలరీ ఇంక్రిమెంట్ కానీ జరుగుతుంది అనమాట. లొకేషన్ ఒంగోలు. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. 2 కాంటాక్ట్ నెంబర్స్ అనమాట. ఒకసారి నోట్ చేసుకుని పెట్టుకొని లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకొని మీకు ఇన్కేస్ ఏమైనా ఈ జాబ్ అప్డేట్స్ సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటాయి కనుక నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ లాస్ట్ కంపెనీ చూసినట్లయితే సాయి నర్సింగ్ హోమ్ లో మనకి కంపౌండర్ అండి. ఓకేనా? మనకి వార్డ్ బాయ్స్ ఎలా ఉంటారు అలా కంపౌండర్ అనమాట. ఎలిజిబిలిటీ 10th 12th ఎనీ యూజీ పీజీ డిగ్రీ అనమాట. బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. జెండర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కి యొక్క జాబ్ అప్డేట్ అయితే శాలరీ మీకు 10K ఉంటుంది. లొకేషన్ అయితే ఒంగోలు. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ఓకేనా? ఐ హోప్ దిస్ మీ అందరికి ఈ రోజు చెప్పినటువంటి అప్డేట్స్ యూజ్ ఉంటాయని అనుకుంటున్నానండి. ఇంకో విషయం ఏంటంటే అప్డేట్స్ అనేవి నేను షేర్ చేయడానికి చాలా లేట్ అవుతుంది. అప్డేట్స్ అలానే ఉండిపోతున్నాయి అనమాట. నాకు మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేయడానికి కూడా నాకు టైం ఉండట్లేదండి. ఐ హోప్ దిస్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా గవర్నమెంట్ అప్డేట్స్ కూడా నేను షేర్ చేయట్లేదు, అవి కూడా షేర్ చేస్తాను తొందరలోనే. ఓకేనా? ఒక 1 month టైం అనమాట. ఐ హోప్ దిస్. సో ఈ రోజు వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే కనుక డెఫినెట్లీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.